మరి ఎట్లా మరి ఇప్పుడు యూరియా బస్తా ఇప్పుడు టైంకి వేయకపోతే మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? పంట నాశనం అయినట్టే ఇప్పుడు పంట ఆల్మోస్ట్ అయినట్టే. ఓకే, సగానికి ఎక్కువ సగం అయితే అయింది. ఇంకో 10 రోజులు దానికి దొరకకపోతుంటే ఉన్నది ఎత్తేసుకోవాల్సింది. ఇప్పుడు పొట్ట కరుగులు కొత్తాయి అంటే ఇప్పుడు పొట్ట దేశంలో మందు వేయాలి, మందు లేదు. ఏం చేయని చెప్పు, ఇక మీరు అంతా ఉపడతలేదు అండి. మీకు ఇదంతా జనం నేను చెప్పాలనా? ఎంత అని చెప్పాం. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నాం? మేము 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఒకవేళ ఫుల్ కాలం అయితే ఎంత పండిస్తావు అలా? వాళ్ళు ఎంత పండిస్తా అంటే ఎకరానికి 3 పుట్ల పందు ఎమ్మటి 9 ఎన్ని క్వింటాలు? 9 పుట్లు అవుతాయి. ఒక్క పుట్టికి 6 క్వింటాలు. సరే, ఇప్పుడు పండించినావు. రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుండి ఎన్నిసార్లు తీసుకున్నావు బోనస్? ఏ బోనస్ ఎక్కడ? బోనస్ లేదు, ఏం లేదు మాకు ఇంతవరకు. నాకు రాలే. ఆడ పోసి అందులో పోసి కూర్చొని మళ్ళీ వేరే ప్రైవేట్ గా అమ్ముకున్నాం. అలా పోసి తడిసి మొలకలు వచ్చినాయి. ఇక మేము పోలే. అంటే కొనడం కూడా తీసుకోలేదా? కొట్టుకోగా లాస్ట్ కు పోయినాయి. దబ్బిన కూడా ప్రైవేట్ లో అమ్మేసినావు? ఇక నేను ప్రైవేట్ లో అమ్మేసుకున్నా. అట్లా ఏం చేయాలి? గింత జనం ఆడోళ్ళు మగోళ్ళు కొట్టుకుంటారు. బస్సు ఫ్రీ అని పెట్టి నీ పిల్ల మొగని పంచాయతీ రా కూకుంటుందా? ఎప్పుడన్నా ఒకసారి వస్తే దెబ్బ తింటే ఆడలేకపోతాను. ఎందుకు మంచి లేదా బస్సు పథకం? బస్సు పెట్టి ఉండదా? దానికే లెక్క. ఇప్పుడు దానికి సలామానాలి. అట్లున్నది పరిస్థితి. ఏం చేయాలి? మా నుంచి కావట్లేదు. ఇక కాలు మోకాలు నొత్తా అంటే ఇక సపరేట్ లైన్ లో నిలబడి. కాంగ్రెస్ గెలిచినప్పటి నుండే రైతు రాజ్యం వచ్చింది అనుకుంటే చెప్తా ఉన్నాడు. రైతు రాజ్యం వచ్చిందా మరి? కాంగ్రెస్ ఇదేనా రైతు రాజ్యం? ఈ జనమేనా రైతు రాజ్యం? ఈ కొట్టుకునుడు తిట్టుకునుడేనా రైతు రాజ్యం? అంతేనా? ఈ కొట్టుకునుడు తిట్టుకునుడేనా రైతు రాజ్యం? అలా చూడు, నూకేసుకుంటా ఆడ కూర్చోబడ్డాడు చూడు. ఈ జనాన్ని అంతా చూడు. ఒకరికొకరు నేనంటే నేను ముందట అని కొట్టేసుకుంటారా? కొట్టుకోరా? అట్లా కొట్టుకుంటారు. అట్లా నిలబడి ఏం చేయండి చెప్పు. అంతే. అంతేనా? మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపిస్తారు? ఎక్కడ గెలిపిస్తుడు అని ముచ్చటే లేదు. ఇప్పుడు ఈ వయసులో యూరియా కోసం ఎందుకు వచ్చినా పెద్దనా? నాకు ఆకలి అయితే వచ్చిన పంతుకు వచ్చిన. ఓకే, ఎట్లా మంచి చేస్తాను రేవంత్ రెడ్డి? ఏది అప్పడతలేదుగా ఏది చేస్తే గిడికెళ్ళిపోతూ. అంతేనా? అంతే. మీరు ఎక్కడ నుండి వచ్చిందో? నేనాల నుంచి. నేను రోజు ఈ తిప్పల పడబట్టి వేసి నాటేసి నేను చేయకింద ఆ చేత. ఓకే, మన దినాన్ని పెట్టినట్టు ఇక లెక్క. మళ్ళీ గెలుస్తా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు కదా? మాట్లాడుతాను. ఆయన అట్నే ఉపాధి అవసరాలు ఇస్తాడు. ఆయనకి ఏ నిద్ర పడుతుంది. ఇట్లాంటి సంగతి చూస్తే జనం కడుకొస్తావు రమ్మని. ఇప్పుడు ఎక్కడ కురుకుతావు రేవంత్ రెడ్డిని? నీ కారు కాల పెడతారు ఆయన నాన్ననే జనం. అంటే అంత ఉడుకు మీద ఉన్నారు ఇప్పుడు. అంత ఉడుకు మీద ఉన్నది జనం, అంత కోపం మీద. మంచిగా చేస్తాడు కదా పనులు, 6 గ్యారెంటీలు అనుకుంటా. తప్పు కానీ అది వద్దులే కానీ. ఏం మంచి ఇంత మంది ఎన్నడూ బతక. మరి పోయిన గవర్నమెంట్, 10 ఏళ్ల కింద పోయిన గవర్నమెంట్ ఒక బత్త తేడాలి, ఒక పెట్టుబడికి అసలే తేడాలి, నీళ్ళకి తేడాలి. వీడు నీళ్ళు ఇచ్చలేదు, వీడు మందు బత్తాలు ఇచ్చలేదు. నీళ్ళు అయితే పోయి కానీ ఆది మొగడు కలపడే శాస్త్రాలు చేసింది. పెళ్ళాన్ని మొగడు కొట్టుడు, మొగడు పెళ్ళాన్ని కొట్టుడు, మందు బత్త దొరుకుతుంది అన్నట్టు.